రాజ్యం గుర్తు చేతిలో పట్టిన మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడన్నవాడు, చేపలకి వెళ్ళిపోతాడు. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినాడు. ఏమైపోతే నాకెందుకనంటే బిహేవ్ చేసినాడు. కానీ మేడగదిలో 120 మందితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా పెంతుకొస్తు రోజున ఒక అగ్ని జ్వాల తన మీదకి వచ్చి లోపాలను ఇంకా కాల్చలేదు. కానీ ఈ లోపే లేచి నిలబడి, సహోదరులారా, తన చోటికి పోవుటకు తప్పించుకుని యూదా వెళ్ళిపోయాడు. ఆ అపోస్తలత్వము, ఆ పరిచర్య స్థానం ఖాళీగా ఉంది. అయ్యో, మరి ఆ 12 మందిలో ఒకడు వెళ్ళిపోతే సేవలాగా, దేవుని రాజ్యం ఎలాగా, పరిచర్య ఎలాగా? ఎవడో ఒకరిని మనం ఏర్పాటు చేయాలి. అంటే ఒకడు చల్లారిపోతే, ఒకడు పడిపోతే, ఒకడు వెనకబడిపోతే, ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే ఆ స్థానము భర్తీ చేయబడాలని, సేవ మళ్ళీ పుంజుకోవాలని, దేవుని రాజ్యం బలంగా సాగాలని, కట్టబడాలని పేతురు తాపత్రయపడుతున్నాడు. ఇంకా ఆత్మను పొందలేదుగా, ఇంకా అగ్ని రాలేదుగా. ఎలా ఇదంతా సాధ్యమైంది? కొన్ని రోజులుగా పరిశుద్ధులతో కలిసి ప్రార్థనలో ఉన్నాడు. అతని అంతరంగ స్వభావాలు మారిపోతున్నాయి. ప్రార్థించు వారితో మోకరిస్తే, పరిశుద్ధాత్మను మొంగలతో మోకరిస్తే, పరిశుద్ధులతో ఏకీపిస్తే, నీకు ఒక మంచి ప్రార్థన సహవాసం ఉంటే నీకు తెలియకుండానే నీ అంతరంగ స్వభావాలు మారుతాయి.